ఇవాళ అత్తయ్య గారు ఆడపడుచులు వాళ్ళందరితో కలిసి అన్నవరం వెళ్తున్నాం. అత్తగారు వాళ్ళతో వచ్చినప్పుడు ఎలా ఉండాలో తెలియదా అంటూ మా ఆయన ఫుల్గా క్లాస్ పీకేశారు. అసలు ఈ ట్రిప్ ఎలా జరిగింది, ఈ వీడియోలో రచ్చ ఏంటి, మీ కాకి ఎవరికి చెప్తాను చెప్పండి. ఫస్ట్ అయితే ఉదయాన్నే అందరం చక్కగా స్నానం చేసేసి బస్సు ఎక్కేసాం. మొన్న ఎవరో అడిగారు, అక్క అన్నవరం వెళ్ళినట్టు ఒక షార్ట్ వీడియో పెట్టావు కదా, మరి లాంగ్ వీడియో ఎందుకు షేర్ చేయలేదని చెప్పేసి నాకు కొంచెం లేట్ అయింది ఈ వీడియో షేర్ చేయడం. ఇవాళ మొత్తం మేమందరం 12 మంది వచ్చామండి అన్నవరం. అత్తయ్య గారు, నేను, మా హస్బెండ్, పిల్లలు, ఇంకా వదిన గారు, అన్నయ్య గారు వాళ్ళు, పిల్లలు అందరూ కలిసి అనమాట. ఇంకా రాగానే స్టార్టింగ్ అయితే ఒక 2-3 ఫొటోస్ అయితే తీసుకున్నాము. తర్వాత ఇంకా మంచిగా సత్యనారాయణ స్వామి దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్ళామండి. దర్శనం అయితే మాత్రం చాలా బాగా జరిగిందండి. పెద్దగా రష్ కూడా లేదనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా మా శ్రీయాన్షి పాపని, విసుక్కుంటున్నా నేను. అటు ఇటు పరిగెడుతూనే ఉంటారు. ఇంకా బయటకు వచ్చామంటే అరిపిస్తూనే ఉంటారు పిల్లలు, తెలిసిందే కదా. ఇక్కడ దర్శనము అలాగే అన్నప్రసాదం తీసుకున్న తర్వాత మేమైతే బీచ్కి కూడా వెళ్ళామండి. ఈ వీడియోలో మొత్తం అంతా షేర్ చేశాను, చూడండి స్కిప్ చేయకుండా. అలాగే వీడియో చూసే వాళ్ళు ఒక లైక్ ఇస్తే నాకు కూడా ఎంకరేజింగ్గా ఉంటుంది. ఫైనలీ ఇదిగోండి మొత్తం అందరం ఒక ఫ్రేమ్లోకి వచ్చాము. మా ఆయనేమో వీడియో తీస్తున్నారు, పెద్దన్నయ్య గారేమో రాలేదు. మొత్తం పిల్లలందరూ కలిపి 6 అనమాట. 6 మెంబర్స్ పిల్లలైతే అల్లరి ఎలా ఉంటుందో మీకు తెలిసిందే కదా. అందరినీ ఒక్క ఫ్రేమ్లో పెట్టి ఫోటో క్లిక్ చేద్దామని మా ఆయన చూస్తున్నారు. అక్కడేమో అందరూ అడ్డొస్తూనే ఉన్నారన్నమాట. అందుకే అందరు నవ్వుతున్నాం అక్కడ. ఇవాళ అయితే మా ఆయన చేత విసుకులు, చిరాకులు, తిట్లు అన్నీ పడ్డాయి నాకు. ఎందుకు అంటారేమో అది కూడా చెప్తాను. ఇంకా మార్నింగ్ ఇంట్లో నుండి బయలుదేరేపటి నుండి మొదలైందండి. ఫస్ట్ మా ఆయన కీస్ ఏమో కనిపించలేదు. మా ఆశ్రిత్ బాబా కీస్ దాచేశాడు. దాచడం అంటే ఆడుకుంటూ ఎక్కడో పెట్టేసి వాడు కూడా మర్చిపోయాడు అనమాట. ఇంకా మా ఆయనేమో అది కనిపించట్లేదని ఇల్లంతా పరిగెత్తేస్తున్నారు. లాస్ట్కి ఆశ్రిత్ బాబు తీసాడంటే వాడిని తిట్టకుండా నాకు వచ్చి అక్షింతలు వేస్తున్నారు. సరే ఇది చిన్న విషయమే అనుకోండి, పెద్ద విషయాలు కూడా జరిగే చెప్తాను. ఫస్ట్ అయితే మేము స్వామివారిని చక్కగా దర్శించుకున్న తర్వాత అన్నప్రసాదం తినడానికి వచ్చామండి. పులిహోర, బంగాళదుంప కర్రీ, పప్పు, సాంబారు అన్నీ పెట్టారనమాట. అన్నీ చాలా బాగుంది ప్రసాదం అయితే మాత్రం. ఇంకా ఆ తర్వాత మేము మెట్ల మార్గంలో కొండ దిగిపోతున్నామండి మొత్తం అందరం మెల్లగా. యాక్చువల్గా నాకేంటంటే ఆ ముందు 2 డేస్ నుండి కూడా ఫుల్గా ఫీవర్ ఉందన్నమాట. ఇంకా ఆ రోజుకి ఫీవర్ అయితే తగ్గింది. ముందు రోజు నైట్ కూడా చాలా ఫీవర్ ఉంది. ఇంకా ఆ రోజు నైట్కి ఆ రోజు మార్నింగ్కి టాబ్లెట్స్ వేసుకున్నాను. నైట్కి, మార్నింగ్కి కొంచెం పర్వాలేదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ నడుస్తుంటే నీరసంగా అనిపిస్తుంది. లేదంటే ఇంకొంచెం బాగా వీడియోస్ అవి తీద్దును. అందుకనేసి నేను లాంగ్ వీడియో పెద్దగా అయితే రికార్డ్ చేయలేదండి. ఏదైతేనే ఒక షార్ట్ అండ్ స్వీట్ బ్లాగ్ అయితే రెడీ చేసేసా. ఇంకెక్కడైతే మాత్రం దండం పెట్టుకుంటున్నాము. కొండ కిందకి వచ్చేసాము. వీళ్ళందరూ అయితే అక్కడ ఆటో మాట్లాడుతున్నారండి. ఇక్కడ దగ్గరలో అన్నవరం దగ్గరలో బీచ్ ఉంటుంది కదా, సో ఆ బీచ్కి వెళ్ళి కాసేపు టైం స్పెండ్ చేద్దాము, పిల్లలు ఆడుకుంటారు కదా అని చెప్పేసి ప్లాన్ అనమాట. ఇంకా అక్కడ బొమ్మలు అవి ఇవి ఉన్నాయి, కానీ పిల్లలు ఎవ్వరూ కూడా అడగలేదండి. బొమ్మలు ఆ పక్కనే ఉన్నాయి. మొత్తానికి మేము అందరం అయితే ఆటో మాట్లాడేసుకుని ఇంకా ఆటో అయితే ఎక్కేసాము. ఇంకా మా పొట్టాడు చూడండి, ఆటో ఎక్కగానే తూలిపోతున్నాడు, నిద్ర వచ్చేస్తుంది అనమాట. ఏదైనా ఊరు వెళ్తే చాలు, ఆఫ్టర్నూన్ అయ్యేసరికి తిరుగుతాం కదా, బాగా తిరగడానికి పిల్లలందరికీ మనకే నిద్ర వస్తున్నట్టు ఉంటుంది. పిల్లలందరికీ ఫుల్గా నిద్ర వస్తుంది అనమాట. ఇక్కడ నుంచి అయితే మాకు ఒక 45 మినిట్స్ అలా పట్టిందండి బీచ్ దగ్గరికి వెళ్ళడానికి అయితే మాత్రం. ఈ పిల్లలందరూ ఏదో సరదాగా అలా మాట్లాడడము, ఇంకా అందరూ మాట్లాడుకుంటూ మెల్లగా అయితే రీచ్ అయిపోతున్నాము. అలా కొంతసేపు కూర్చున్న తర్వాత ఎదురండి అయితే కొంచెం కొడుతుందండి, మరీ ఎండలేదు. కానీ మాకైతే బీచ్ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ చాలామంది జనాలే ఉన్నారండి. బీచ్ కూడా బాగుందనమాట. బట్ ఏంటంటే నేను డ్రెస్సెస్ తెచ్చుకోలేదు. ఫీవర్ కదా, తడవాలని కూడా అనుకోలేదులేండి. దూరంగానే కూర్చుందామంటే మళ్ళీ రిటర్న్ జర్నీ చేయాలి కదా. రిటర్న్ జర్నీ చేసేసరికి బస్ జర్నీ కాబట్టి ఫుల్గా చలిగాలి పట్టిందంటే ఇంక మళ్ళీ ఫీవర్ వచ్చేస్తుంది. అందుకనే తడవడం అనుకోలేదు. పిల్లలకి మాత్రం బట్టలు అయితే ముందుగానే ఇంట్లోనే బీచ్ దగ్గరికి వెళ్తే అవసరం అవుతాయని చెప్పేసి చెరొక జత బట్టలు అలాగే టవల్ ఇవన్నీ కూడా బ్యాగ్లో అయితే పెట్టేసుకుని వెళ్ళామన్నమాట. నాకు బీచ్ అంటే చాలా ఇష్టము. కాకపోతే ఏంటంటే ఇప్పుడు తడిసామనుకోండి, అంత దూరం ప్రయాణం చేయాలి ఆ తడి బట్టలతో. అక్కడంతా ఇసుక ఉంటుంది కదండి, ఆ ఇసుకంతా ఒంటికి పట్టేసి నేనైతే అంతసేపు కూర్చోలేను. అందుకనేసి నార్మల్గా అయితే మనకి ఇక్కడ డ్రెస్ చేంజ్ చేసుకునే ఆప్షన్ ఉంటే మంచిగా తడిసేదాన్ని. అండ్ డ్రెస్సెస్ కూడా తీసుకెళ్ళలేదు. తర్వాత మా పిల్ల అయితే మాత్రం పొట్టిది, ఇక్కడ చూడండి ఏవేవో గీస్తుంది అనమాట. మనకు వీడియోస్లో చూస్తుంది కదండి, పేర్లు రాసుకోవడం, సింబల్స్ వేయడం, ఇసుకలో బీచ్ ఇసుకలో ఈ రీల్స్ ఎక్కువ చూస్తున్నారు కదా ఈ కాలం పిల్లలు అయితే. సో అవి చూసి మంచిగా ఇక్కడైతే గీస్తుంది అనమాట మా శ్రీయాన్షి పాప. ఇంకా మా శ్రీయాన్షి పాపతో ఇక్కడైతే నేను కొన్ని రీల్స్ కూడా షూట్ చేసుకున్నాను. ఇక్కడ మా హస్బెండ్ ఇంకా ఫుల్గా తిట్టారు చూడండి నన్ను. మా పొట్టిదాన్ని నుదుటి మీద అయితే బ్లడ్ లాగా ఉందన్నమాట అక్కడ ఆడుతుంటే. ఇంకా నువ్వు అసలు చూసుకోవా, పట్టించుకోవా, అసలు మాట మీద గౌరవం లేదు, విలువ లేదు, ఏవేవో తిట్టేశారనమాట. చూసారా అక్కడ అప్పటికే అంతలా పట్టుకుంటున్నాము. కాకపోతే ఏంటంటే ఆ పొట్టిది ఎక్కడ పడలేదు,
దానికి నుదుటి మీద బ్లడ్ కాదు, అది కుంకుమ అంటుకుందనమాట. కుంకుమ బ్లడ్లా కనిపించింది. ఇంకా ఈయన అది చూసేసి నిజంగా దెబ్బ తగిలిచి, ఆల్రెడీ ఇది వరకు వైజాగ్ వెళ్ళినప్పుడు బీచ్లో ఇదే మొత్తం ఇసుకలో పడి పడి ఆడి ఆడి ఒక గాజు పెంకు లాంటిది గుచ్చుకుందనమాట. ఆ బీచ్ నీళ్ళలో ఏముంటాయి మనకి ఏం తెలుస్తాయండి. ఇంకా అది గుర్తుపెట్టుకుని మా ఆయన అది నిజమైన బ్లడ్ ఏమో అనుకుని నాకు ఫుల్గా అక్షింతలు వేసేసారు. అప్పుడు ఇంకా దగ్గరికి తీసుకుని ఇలా చెరిపి చూపిస్తే అది మొత్తం చెరిపోయింది అనమాట. మా శ్రీయాంశి పాప అది దెబ్బ కాదని చెప్పొచ్చు కదా, దెబ్బే అన్నట్టుగా మొహం కూడా ఇలా డల్గా పెట్టుకుని చూస్తుంది. ఇలా ఇది ఒక షార్ట్ వీడియో ఉంది, నేను తీసాను, అది వీలైతే చూడండి, మన ఛానల్లో ఉంది. అసలు పిల్లలు ఏ వెకిల్ వేషాలు వేసినా ముందు తల్లికే అక్షింతలు పడతాయి. అందులో చిన్నపిల్లలు అయితే ఇంకా చిన్నపిల్లలైనా పెద్ద పిల్లలైనా ఏం చేసినా ముందు తల్లినే అనేస్తారు. ఆఖరికి మన హస్బెండ్తో సహా అనేస్తారనమాట. అక్కడ ఎంతమంది ఉన్నారు, మనం ఎంతమందితో వెళ్ళాం, ఎక్కడి నుంచి ఉన్నాం, ఇవేం ఆలోచించరు. ఇంకా మా పొట్టిది చూడండి, మొత్తం చక్కగా చేయాల్సిందంతా చేసి అక్షింతలు వేయించి ఇప్పుడు మహాతల్లి మొత్తం తడిసిపోయి నుంచునుంది. ఆ తర్వాత మొత్తం వీళ్ళకి డ్రెస్ చేంజ్ చేసేసి ఆ ఇసుకంతా క్లీన్ చేసేసి ఇదిగోండి ఒక చోట అయితే ఇలా కూర్చోబెట్టామన్నమాట. ఇంకా మిగతా వాళ్ళు ఆడుకుంటున్నారు. ఒక పావుగంట అయితే వీళ్ళు కూర్చున్నారు. ఈ లోపు టైం కూడా అయిపోయింది. అక్కడ ఆటో అయినా ఒక టైం ఇస్తారు కదండి, ఆ టైం లోపు ఆడుకుని ఇంకా మేమైతే రిటర్న్ అయిపోవాలన్నమాట. అప్పుడే మేము ఇక్కడ చీకటి పడకుండా ఉంటుంది, మేము బస్సు కూడా రీచ్ అయ్యి ఇంటికి ఫాస్ట్గా వెళ్ళగలుగుతామని చెప్పేసి అనమాట. అయినా సరే మాకు వెళ్ళేసరికి కొంచెం లేట్ అయిందిలేండి, ఒక 10 o'clock అలా అయింది మాకు ఇంటికి వెళ్ళేసరికి. ఎందుకంటే అన్నవరం దర్శనం అది చేసుకున్నాము, తర్వాత ఈ బీచ్ దగ్గర ఆడుకున్నాము, మళ్ళీ ఇక్కడి నుంచి జర్నీ చేసి బస్ స్టేషన్కి వెళ్ళి మళ్ళీ బస్సు ఎక్కి రాజమండ్రి రీచ్ అయ్యి బస్ కూడా వెళ్ళేటప్పుడు బస్ కొంచెం లేట్ అయింది. ఇంత అవ్వాలి కాబట్టి కొంచెం మాకు 10 అయింది అనమాట ఇంటికి వెళ్ళేసరికి. ఇంకా ఇక్కడ మా పొట్టిదాని కాళ్ళు చూసారా ఎంత రాక్షసిలా ఉన్నాయో, మాస్టర్ బాబు కూడా అనమాట, దయ్యం పిల్ల కాళ్ళేమో అన్నట్టుగా ఉన్నాయి. మావి అలాగే అయిపోయాయి అనుకోండి. ఇంక ఇలా ఉంటే మళ్ళీ ఇప్పుడు ఏ ర్యాషెస్ వచ్చాయనుకోండి ఇంకా కష్టం కదా అని చెప్పేసి మళ్ళీ వీళ్ళకి ఇక్కడ నుంచి ఒక వాటర్ బాటిల్తో నీళ్ళు తీసుకెళ్ళి మళ్ళీ కాళ్ళు కడిగి శుభ్రంగా క్లాత్ పెట్టి తుడిచి, అదిగోండి పైన కూర్చోబెట్టి క్లాత్ పెట్టి తుడిచేసి చెప్పులు వేసామన్నమాట. ఇంత సేవ ఉంటుందండి పిల్లలతోటి, మామూలు సేవ ఉండదు. అలా అని చెప్పేసి అలా వదిలేయలేము, ఎక్కడికక్కడ చేస్తూనే ఉంటాం అనమాట. నేననే కాదు, ఏ పేరెంట్స్ అయినా సరే ముందు పిల్లలకి కంఫర్ట్ చూడాలి కదండి, లేదంటే మళ్ళీ వాళ్ళకి ఆ రోగాలు ఈ రోగాలు వస్తూ ఉంటాయి. ఇంకా తర్వాత అయితే బస్ స్టేషన్ దగ్గర టిఫిన్ చేసేసి బస్ ఎక్కేసి రాజమండ్రి రీచ్ అయ్యామన్నమాట. ఇంత ఈ వీడియో ఇలా ఎండ్ చేసేస్తున్నా. నచ్చితే ఒక లైక్ చేయండి, ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.